ఓం శ్రీ వరలక్ష్మి అయి నమః. వరలక్ష్మి వ్రతంలో చేతికి తోరం కట్టుకోవటం అనేది మనకి ఆనవాయితీగా వస్తున్న పద్ధతి. ఈ తోరాలు ఎలా కట్టుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి, తోరాలు ఎన్ని ముడులు వేసుకోవాలి, తోర పూజా విధానం, చదువుకోవాల్సిన మంత్రాలు ఏమిటి అనేది ఈ వీడియోలో చూద్దాము. తోరాలు కట్టుకోవాలి అంటే తెలుపు రంగు దారం తీసుకుని 9 వరుసల దారం తీసుకోవాలి. 9 వరుసలతో 9 ముడులు వేసుకోవాలి. ముడులను గ్రంథి అని అంటారు. పువ్వులు ఆకులతో కట్టడం వలన దాన్ని తోరగ్రంథి అని కూడా అంటారు. ఈ తోరానికి ఒక్కొక్క ముడిని వేసేటప్పుడు ఒక్కొక్క మంత్రం చెప్పుకోవాలి. ఉదాహరణకు ఓం కమలాయై నమః ప్రథమ గంధిం పూజయామి అని మొదటి ముడి వేసుకోవాలి. అలా 9 నామాలు చెప్పుకుంటూ 9 ముడులు అనేది వేసుకోవాలి. ఈ నామాలు ఈ మంత్రాలు చెప్పటం మాకు రాదు అనుకునేవాళ్ళు ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః అనుకుంటూ కూడా ముడి వేసుకోవచ్చు. పూజ చేసినంతసేపు పూజలో అమ్మవారి దగ్గర పెట్టుకొని ఆ మంత్రాలు చదువుతూ ముడి వేసుకొని ఆ తోరాన్ని భర్తతో కానీ లేదు అంటే పెద్ద ముత్తైదువులు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళతో ఆ రోజు వాయనంకి వచ్చిన వారిలో పెద్ద ముత్తైదువుతో ఆ తోరణాన్ని కట్టించుకుంటే చాలా మంచిది. ఎన్ని తోరాలు కట్టుకోవాలి అనే విషయానికి వస్తే 3 తోరాలు అయితే తప్పనిసరిగా కట్టుకోవాలి. ఎందుకంటే ఒకటి అమ్మవారికి, ఒకటి మన ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వారికి, ఒకటి మన ఇంటికి వచ్చిన పెద్ద ముత్తైదువుకి 3 తోరాలు అయితే తప్పనిసరిగా కట్టుకోవాలి. మిగిలిన వారందరికీ కూడా తోరాలు ఇచ్చుకుంటాము అంటే 9 తోరాలైనా కట్టుకోవచ్చు. 9 తోరాలు కట్టి మన ఇంటికి వచ్చిన ముత్తైదువులందరికీ ఒక్కొక్క తోరం పంచిపెట్టుకున్నా కూడా మంచిదే. అలా కూడా చేసుకోవచ్చు. ఈ తోరానికి మధ్యలో ఒక పువ్వు, చామంతి పువ్వు లాంటి పువ్వు కానీ లేదంటే తమలపాకు కానీ కట్టి మిగిలినవి ముడులు వేసుకోవచ్చు. లేదంటే వాటికి కూడా పువ్వులు పెట్టి కట్టుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.